హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే మీల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దానిలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో 1 కప్పు మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 50% బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా 50% అయితే ఉడికిపోయినాయి. వీటిలో ఒక మిల్ మేకర్ మనం ఇట్లా ప్రెస్ చేస్తే రెండుగా విడిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో మిల్ మేకర్స్ అన్నీ మునిగేలా చల్లటి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెంగా వాటర్ అనేది లేకుండా బాగా పిండేసి ఇంకో బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాక దీనిలో చిటికెడు పసుపు, అలానే 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ సాల్టు, అలానే 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కలర్ కోసం ఫుడ్ కలర్ చిటికెడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని మొత్తంగా వేసుకోవాలి. ఇట్లా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాకా మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వాటిని కదిలించకుండా అలానే ఉంచాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, చిన్న క్యారెట్, 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే దీనిలో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. అలానే 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 అవర్ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే